రెండవ రోజు సంక్రాంతి. సంక్రాంతిని మనం ఎందుకు జరుపుకుంటామంటే సూర్యుడి మకర రాశిలోకి ప్రవేశించిన రోజుని మనము సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. అన్ని పండుగలని మనము తిథి ప్రకారం జరుపుకుంటే సంక్రాంతిని మాత్రం సూర్యగమనం ప్రకారం జరుపుకుంటాము. ఈరోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని బొబ్బమ్మలు పెట్టేసి నువ్వుల నూనెతో స్నానం చేస్తారు. తర్వాత మనము పరమాన్నం వండుకుంటాము. ఈ పండుగని ఎందుకు జరుపుకుంటారంటే రైతులకి వాళ్ళకి కొత్త పంట రావడం ద్వారా వాళ్ళు ఆ కొత్త బియ్యాన్ని వేసి ఒక కొత్త కుండ తీసుకొని కొత్త కుండలో పాలు పోసి బెల్లం వేసి ఈ కొత్త బియ్యాన్ని వేసి వాళ్ళు పరమాన్నం వండి ఆ వండిన పరమాన్నాన్ని ప్రసాదంగా సూర్యుడికి ఇంద్రదేవుడికి పెడతారు. సూర్యుడు ఎందుకంటే మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడికి పెడతాము. ఇంద్రుడికి ఎందుకు పెడతారంటే మనకి ఇంత మంచిగా పంటలు పండడానికి ఇంద్రదేవుడు వర్షాలు కురిపిస్తూ పంటలు బాగా పండిస్తాడు కాబట్టి ఇంద్రుడికి మనం వండిన పరమాన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తాము. అలాగే ఈరోజు సంక్రాంతి రోజు సాయంత్రం బొమ్మల కొలువుని పెడతారు. బొమ్మలన్నింటినీ కూడా అందంగా అలంకరించి అందులో లక్ష్మీనారాయణులని పెట్టి వాళ్ళిద్దరికీ కళ్యాణం జరిపిస్తారు. అలాగే ఈరోజు రకరకాల పిండి వంటలను మిఠాయిలను కూడా మనము చేసుకుంటాము. ఎంత బాగున్నారు? చాలా బాగున్నారా? కొంచెమేనా? ఎందుకమ్మా? ఎందుకు కొంచెం ఎక్కువ బాగుండాలి కదా? సంక్రాంతి పండుగ అంటే జోష్గా ఉండాలి కదా? మరి ఆ జోష్లని సోదమ్మ లేకపోతే ఎలా చేసుకుంటారమ్మా పండుగ? ఉన్నదిన్నట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరిగేది చెబుతాను. ఏడుకొని అంకమ్మ సామి పలుకు, కనక దుర్గమ్మ పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు. ఉన్నదిన్నట్టు చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. అయ్యమ్మ చేపట్టండి అయ్యా. ఏముందయ్యా ఈ చేతిలో రేఖలు? ఏం లేదు కదమ్మా, అన్ని మార్చిపోయినాయి కదా. కనపడట్లేదు. మా ఎప్పుడో చూసి ఉండొచ్చు మీ రేఖల్ని. నాకైతే కనపడట్లేదా? మా రేఖలన్నీ అరిగిపోయామ్మా చేసి కానీ. అవునయ్యా, ఈ బూరే రీల్స్ మా రాజు. చేసి అరిగిపోయి అదేయ్యా, నేనే చెప్తాను. బూరే రీల్స్ మా రాజుని. చిన్న మొక్కలా వచ్చినాడు, ఇప్పుడు పెద్ద వృక్షం అయిపోయినాడు. అవునా కాదమ్మా? నువ్వే కదా పెద్ద వృక్షాలు, నువ్వే కదా పెద్ద చెట్టు అయ్యి నువ్వే తీసుకుంటున్నావు. నీ బిడ్డలా తీసుకున్నావు. ఇంకేంటయ్యా నీకు రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు. ఏం చేయాలమ్మా ఇప్పుడు? ఇంకా ఏం చేయాలో చెప్పామని. చక్కనైన అందమైన భార్య. అలా అంటున్నావు కాదయ్యా? పర్లేదు నీ చెయ్యి నడిపించదు ఆమె కదయ్యా? అంతే కదయ్యా? ఉండాలి లైఫ్ పార్ట్నర్ కదా, ఉండాలి కదమ్మా. ఉండాలయ్యా. ఇంకేంటయ్యా? ఏం చేయాలి చెప్పమ్మా? ఏముందయ్యా, లాస్ట్ ఒకటి అనుకున్నాము అంచెలంచె ఎందుకని. ఈ సంవత్సరం అయితే జరిగిందనుకుంటున్నామా? నాకు కలుస్తుంది అక్కడ, నాకు కలుస్తుంది అక్కడ. ఈ సంవత్సరం అయితే అంచెలంచె వెళ్తుందని అనుకున్నా. అది జరిగిందయ్యా. మరి నువ్వే చెప్పాలా జరిగిందా లేదా? నాకు చెప్పాలి. ఏమనుకున్నావా? జరిగింది చెప్పరా? అదేం జరిగిందో? ఏముందా, ఈ సంవత్సరం పెంచుదాం అనుకున్నావు. ఒక 2 తీసుకురావాలనుకున్నావు. అనుకున్న కళ కొంచెం నెరవేరింది. నెరవేరిందయ్యా. ఏం చేసుకుంటున్నారు? ఇంకా ఉన్నది చేయాల్సింది. చేసావా? నువ్వు చేస్తావు. నువ్వు అనుకున్నదన్నా సాధిస్తావు. కానీ కొండలు ఎక్కలేకపోతున్నానయ్యా, ఎక్కలేకపోతున్నాను. కదమ్మా దేవుడు కనపడేది. దేవుడు కనిపిస్తారు కానీ దేవుడి దగ్గరికి పోయేటట్టున్నాయి 2 కొండలు. మీ కొండలు దేవుడి దగ్గర వేయలేక మీ కొండలు ఎక్కలేకపోతున్నావు. ఏ దేవుడి దగ్గర ఉన్నా కొండ ఎక్కాల్సిందే, ఏ దేవుడి దగ్గర కొండ ఎక్కాల్సిందే కదా. ఎక్కుతావయ్యా, ఎక్కాల్సిందే. ఎక్కితే ఆరోగ్యం కూడా మంచి కదమ్మా. ఇంకేం చేద్దామమ్మా?
నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నాం చెప్పమ్మా. బాలమిత్ర ఎలా ఉంటుంది, బాలకృష్ణ ఎలా ఉంటుంది, కొత్త స్కూల్ వచ్చింది, భారతీయ విజ్ఞాన భవన్ అని వచ్చింది. ఆ సమస్య ఇంకా బాగా మంచిగా అవుతుంది. ఇంకొక స్కూల్ కడతాము, స్కూల్ ఇంకా మంచిగా అవుతుంది. ఈ కొండ నిండా పోస్ట్ కూడా పెరుగుతుంది మీకు. బాలందరూ బాధ్యతలు ఉంటాయి కదా, అంతా మంచిగా ఉండదు. తల్లి చల్లంగా చూస్తుంది. అమ్మలు చెప్పు, అమ్మలు చెప్పు, చెప్తాను. అమ్మని తెలుసు, అమ్మలు చెప్పు. అనుకున్నట్టుగా జరిగిందమ్మా. నేను పోయిన సంవత్సరం చెప్పింది ఏమైనా జరిగిందమ్మా? కొత్త విషయాలు ఏంటమ్మా మీరే చెప్పాలమ్మా. నేను చెప్పాను జరిగిందో లేదో మీరే చెప్పాలమ్మా. అనుకున్న పనులు జరిగినాయి కదమ్మా? జరిగినాయా? అంత సంతోషమేనా? ఇప్పుడు ఏం పెడతారమ్మా నా బిడ్డలు? ఈ గమ్మ నిండండి చాలు. ఈ గమ్మ నిండడు. టీచర్లో గంప నింపడమే. అమ్మ ఆశలు చూసిన వేదిక మందిని తీసుకపోతుంది అమ్మ ఇంటికి. ఇంకా అంతకు ముందుకెళ్ళి ఇంకా గుమ్మలు ఎక్కువైంది అమ్మా. చేతి మహాత్మ అనుకుంటానమ్మా. అసలు వాసన చూడడం కాదు, ఇంటికి వస్తే అందరికి భోజనం పెడతాం. సరేనమ్మా, అంత క్షేమంగా ఉంటారు. అమ్మ ఇంకా అమ్మ దయ ఎప్పటి ఉంటుంది, అంత చల్లంగా చూస్తుంది, ఎప్పటికీ మంచిగా ఉంటారమ్మా. మీరు మంచిగుంటే 10 మందిని మంచిగా చూస్తారమ్మా. ఇప్పటికే చాలా మందికి మంచి చేశారు. మీకు ఎప్పుడు మంచి సుఖ సంతోషాలతో అమ్మవారు ఎప్పుడు మీకు జరుగుతారు. మరి మంచి మాట చెప్పాము. సరేనమ్మా, అంతా అనుకున్న పనులన్నీ జరిగినాయి అమ్మా. మీ అందరూ బాగా వర్క్ చేయడం వల్ల మా స్కూల్ కూడా బాగా ఎదిగింది. సంతోషమేనమ్మా? సంతోషం అమ్మా. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటాను. జరుగుతుందమ్మా, జరుగుతుంది. మీ మంచి మనిషిని అన్నీ జరుగుతాయమ్మా. మీరు చల్లంగా చూస్తారు 10 మందిని. మీకు ఎందుకు జరగదమ్మా మంచి? ఆ తల్లి ఎప్పుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటుందమ్మా. ఏం చింకలేదమ్మా. అనుకున్న సమస్య ఇంకా అంచెలంచెలుగా జరుగుతూ ఉంది. సంతోషమే కదమ్మా? ఇంకా కొన్ని పనులు ఉన్నాయమ్మా, జరగాల్సినవి జరుగుతాయి. కంగారు ఏమి లేదు, కానీ నిదానంగా జరిగినా మంచిగా జరుగుతుంది మీకు ఎప్పటికైనా. బిడ్డ అమ్మా, చిన్న పాప అదమ్మా. అమ్మ పోయినసారి ఏదో అడిగిందమ్మా, గుడ్డలో నింపలేదు, ఇయ్యలేదు. పాపం అందరు ఫీల్ అవుతారమ్మా. అది కాదమ్మా, సోది చెప్పింది రంగతారి. నాకు అందరు కాదు కదమ్మా, వినేవాళ్ళంటే ఇప్పుడు అందరు సోదికి లైన్ కడతారు. నాకు నెక్స్ట్ ఇయర్ మొత్తం మంది లైన్ కడతారు. అది కదా, అంటే అద్భుతంగా ఇస్తారమ్మా గిఫ్ట్ మీరు. అందుకని లైన్ కడతారు, అందుకే లైన్ కడతారు కదా. అంతా సేమ్గా జరుగుతుందమ్మా. ఇంకేదో పోస్ట్ పెరిగిందమ్మా మీకు? మా స్కూల్ మేము చూసుకుంటాం, మాకు పోస్టులు పెరిగేదే ఉంటారు.
లేదా మా ఇంట్లో పర్సనల్ గా పోస్ట్ జరిగిందా మేడం? సంతోషం అమ్మా, సంతోషం అమ్మా. అందరూ సంతోషంగా ఉండాలి. ఆ తల్లి ఎప్పుడు చల్లంగా చూస్తారు మిమ్మల్ని.